ఊపిరి పీల్చే దారి లేక ఉక్కిరిబిక్కిరవుతోంది ఢిల్లీ నగరం. దేశ రాజధానిలో వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. గ్రాఫ్ 4 నిబంధనల్లో భాగంగా రాజధాని ప్రాంతంలో 10 నిషేధాజ్ఞలను జారీ చేసింది. ఢిల్లీలో డేంజర్ బెల్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రోజు రోజుకు కాదు గంట గంటకు క్షీణిస్తోంది. వాస్తవానికి గాలి పీల్చుకోకుంటే పోతాం, కానీ గాలి పీల్చుకుంటే కూడా పోతామనే పరిస్థితి హస్తినలో కనిపిస్తోంది. గతంలోనే ట్రిపుల్ సెంచరీ క్రాస్ చేసిన AQI ఇప్పుడు లేటెస్ట్ గా 400 మార్కును కూడా దాటేసింది. నిన్న సాయంత్రం 4 గంటలకు 431గా నమోదైన AQI సాయంత్రం 6 గంటలకు 441కి పెరిగింది. దీంతో రాజధాని వాసుల్లో గుండెదడ పెరిగింది. మరోవైపు భయంకరమైన ఎయిర్ పొల్యూషన్ తో అలర్ట్ అయిన ఢిల్లీ సర్కార్ గ్రూప్ 4 నిబంధనలను అమల్లోకి తెచ్చింది. గ్రూప్ 4 నిబంధనల కారణంగా CNG, ఎలక్ట్రికల్, BS6 ట్రక్కులను మాత్రమే ఢిల్లీకి అనుమతిస్తున్నారు. రాజధాని పరిధిలో నిర్మాణ పనులపై నిషేధం విధించారు. విద్యా సంస్థలను ఆన్లైన్ మోడ్ లో మాత్రమే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు 50% మంది మాత్రమే సిబ్బంది హాజరు కావాలని ఆదేశించింది. మిగిలిన 50% మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ కే పరిమితం అవ్వాలంది. అలాగే ఢిల్లీ NCR పరిధిలోని ప్రైవేట్ ఆఫీసులు కూడా ఇదే రూల్ పాటించాలని స్పష్టం చేసింది. అత్యవసర సిబ్బంది మినహా మిగిలిన వారందరికీ వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ఆదేశించింది. ఇలా మొత్తం 10 ఆదేశాలను గ్రూప్ 4 నిబంధనల్లో భాగంగా అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం. ఎటు చూసినా పొగ మేఘాలు, గాలి పీల్చుకోవడమే గగనమనేలా కాలుష్య పోటుతో దేశ రాజధాని ఉక్కిరి బిక్కిరవుతోంది. తూతూ మంత్రంలా కంటి తుడుపు చర్యలే కానీ కాలుష్య నియంత్రణకు ప్రభుత్వాలు సరైన ప్రణాళికలు చేయడం లేదని మండిపడుతున్నారు ఢిల్లీ వాసులు. స్వచ్ఛ భారత్ సరే, ఊపిరి నిలిపే స్వచ్ఛమైన గాలేది అంటూ ఢిల్లీ వాసులు ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే ఇండియా గేట్ దగ్గర, జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీ వాసులు నిరసన చేపట్టారు.